హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి సాంప్రదాయం. ఈ దేవీ నవరాత్రుల్లో అమ్మవారికి చేసుకునే 10 రకాల ప్రసాదాలని ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రసాదంగా 10 ప్రసాదాలని ఎక్కువ టైం పట్టకుండా చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. అమ్మవారికి మొదటి రోజు ప్రసాదం వచ్చేసి కట్టు పొంగలి. ఈ కట్టు పొంగల్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 గ్లాస్ దాకా బియ్యం తీసుకోవాలి. పొంగల్ తయారు చేసుకోవడానికి రేషన్ బియ్యం అయితే చాలా బాగుంటాయి. అలాగే 1/2 కప్ దాకా పెసరపప్పును వేసుకొని శుభ్రంగా కడిగి అందులోకి వాటర్ పోసి 10 నుంచి 15 నిమిషాల దాకా నానబెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని అందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ దాకా గీ వేసుకొని ఒక 2 పచ్చిమిర్చిని పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా మిరియాలను వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న బియ్యం పెసరపప్పుని వేసుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని పెసరపప్పు బియ్యాన్ని బాగా వేయించుకోవాలి. ఈ విధంగా 1 నిమిషం పాటు బాగా వేయించుకున్న తర్వాత ఇందులోకి మనం బియ్యం తీసుకున్న గ్లాస్తోనే 5 గ్లాసుల దాకా వాటర్ వేసుకోవాలి. ఇక్కడైతే నేను ఒక 3 గ్లాసుల దాకా వాటర్ వేసేసుకొని ఇందులోకి కొంచెం సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ అయ్యేలా కలిపేసి కుక్కర్ మూత పెట్టేసి 3 లేదా 4 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. మిగిలిన 2 గ్లాసుల వాటర్ని పక్కన హీట్ చేసుకొని ఉంచుకోవాలి. చూడండి, ఒక 4 విజిల్స్ అయిపోయిన తర్వాత పెసరపప్పు అలాగే బియ్యం బాగా మెత్తగా ఉడికిపోయాయి. ఒకసారి బాగా మిక్స్ అయ్యేలా కలిపేసుకొని మిగిలిన 2 గ్లాసుల వాటర్ని కూడా వేడి చేసుకొని ఇందులోకి వేసుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని అడుగు పట్టకుండా 1 నిమిషం పాటు కలుపుతూ ఉండాలి. పక్కన స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ దాకా గీ వేసుకొని అందులోకి జీలకర్ర, ఆవాలు, కొంచెం కరివేపాకు, శనగపప్పు, మినపప్పు, 5-6 జీడిపప్పులను వేసుకొని బాగా ఫ్రై చేసుకొని ఇందులోకి వేసి కలుపుకోవాలి. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, ఈ విధంగా తయారు చేసుకున్నట్లయితే మన కట్టు పొంగలి రెడీ అయిపోయినట్లే. ఈ విధంగా తయారు చేసుకున్నట్లయితే చల్లారిన తర్వాత కూడా గట్టి పడకుండా ఉంటుంది. ఈ విధంగా తయారు చేసుకొని అమ్మవారికి మొదటి రోజున ప్రసాదంగా పెట్టుకోవచ్చు. అలాగే అమ్మవారికి రెండో రోజు ప్రసాదంగా దద్దోజనం తయారు చేసుకుంటారు. ఈ దద్దోజనం తయారు చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకొని అందులోకి మెత్తగా ఉడికించుకున్న అన్నంని 1 కప్పు దాకా తీసుకోవాలి. ఒక మ్యాషర్ తీసుకొని అన్నం అంతా మెత్తగా చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు దాకా కాచి చల్లార్చుకున్న పాలు అలాగే 1 కప్పు దాకా పెరుగుని వేసుకొని ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ వేసుకోవాలి. ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు ఈ దద్దోజనంలోకి పోపు వేసుకోవాలి. స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి అందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ దాకా వేరుశెనగకాయలు అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ దాకా శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ దాకా మినపప్పు అలాగే ఇందులోకి తురిమిన అల్లం ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకును వేసుకొని 2 ఎండుమిరపకాయలను తుంచి వేసుకోవాలి. ఒక 1 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర, ఆవాలు వేసుకొని ఈ పోపును 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా తయారు చేసి ఉంచుకున్న పెరుగన్నంలోకి వేసుకోవాలి. ఈ విధంగా పోపు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ అయ్యేలా కలిపేసుకొని ఒక 1 టేబుల్ స్పూన్ దాకా దానిమ్మ గింజలు వేసుకున్నట్లయితే చాలా బాగుంటాయి. ఈ దద్దోజనం తయారు చేసుకోవడం 2 నిమిషాల్లో అయిపోతుంది. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. రెండో రోజు ప్రసాదంగా అమ్మవారికి ఈ విధంగా దద్దోజనం తయారు చేసి పెట్టుకోవచ్చు. మూడో రోజు ప్రసాదంగా అల్లం గారెలు. ఈ అల్లం గారెలు లోపల స్పాంజీగా బయట క్రిస్పీగా రావాలంటే ఇలా తయారు చేసుకోండి, చాలా బాగా వస్తాయి. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి 1 కప్పు దాకా మినపప్పును వేసుకోవాలి. ఈ మినపప్పును శుభ్రంగా కడిగి ఇందులోకి వాటర్ పోసి 4 లేదా 5 గంటల పాటు నానబెట్టి ఉంచుకోవాలి. మీకు టైం ఉన్నట్లయితే ఓవర్ నైట్ అంతా కూడా నానబెట్టుకొని తీసుకోవచ్చు. చూడండి, నేను ఇక్కడైతే ఒక 4 అవర్స్ దాకా నానబెట్టి తీసుకున్నాను. ఒక 4 అవర్స్ తర్వాత మినపప్పు బాగా మెత్తగా నానిపోయింది. ఈ మినపప్పు బాగా మెత్తగా నానాలి, అప్పుడే మనకి పిండి రుబ్బుకోవడానికి చాలా బాగుంటుంది. ఈ విధంగా నానబెట్టుకున్న తర్వాత ఇందులో వాటర్ అన్నీ వంచేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. ఈ మిక్సీ జార్లోకి కొంచెం కొంచెం మినపప్పును వేసుకుంటూ అవసరమైతేనే 1 లేదా 2 టేబుల్ స్పూన్ దాకా వాటర్ వేసుకొని పిండిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులోకి వేసుకోవాలి. అలాగే మిగిలిన మినపప్పును కూడా ఇదే విధంగా మిక్సీ జార్లోకి వేసేసుకొని ఇందులోకి ఒక 4 పచ్చిమిరపకాయలు అలాగే కొంచెం కరివేపాకును వేసుకొని
ఈ మినపప్పును కూడా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ పిండిని కూడా బౌల్లోకి వేసుకొని అందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ వేసుకొని అలాగే ఒక గుప్పెడంత కొత్తిమీరని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత పిండినంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఈ వీడియోలో చూపించిన విధంగా ఇలా బీట్ చేస్తూ కలిపినట్లయితే మనకి గారెలు బాగా పొంగుతూ వస్తాయి. ఇలా 1-2 నిమిషాల పాటు బీట్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. తర్వాత ఒక బౌల్లో వాటర్ తీసుకొని అందులోకి చేతి వేళ్ళను ముంచుకుంటూ కొంచెం కొంచెం పిండిని తీసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇలా గారెల షేప్లో తయారు చేసుకొని వేసుకోవాలి. కడాయిలో ఎన్ని గారెలు అయితే పడతాయో అన్ని గారెలు తయారు చేసుకొని వేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని 2 వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్నట్లయితే అల్లం గారెలు లోపల స్పాంజీగా బయట క్రిస్పీగా చాలా బాగుంటాయి. ఒకవేళ పిండి లూజ్గా అయినా గారెలు వేసుకోవడానికి రాకపోయినా అందులోకి 1 లేదా 2 టేబుల్ స్పూన్ దాకా బియ్యం పిండిని వేసుకొని కలుపుకున్నట్లయితే పిండి గట్టిగా అవుతుంది. గారెలు వేసుకున్నప్పుడు కూడా చక్కగా వస్తాయి. ఇలాగే మిగిలిన పిండిని కూడా గారెల్లాగా వేసుకొని 2 వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి. అంతేనండి. ఈ విధంగా తయారు చేసుకున్నట్లయితే 3వ రోజు ప్రసాదంగా అల్లం గారెలను పెట్టుకోవచ్చు. అల్లం గారెల్ని ఇలా తయారు చేసి చూడండి, చాలా బాగా వస్తాయి. 4వ రోజు ప్రసాదంగా రవ్వ కేసరిని తయారు చేసుకోవచ్చు. ఈ రవ్వ కేసరి ఎక్కువ ప్రాసెస్ లేకుండా చాలా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ దాకా గీ వేసుకొని బాదం జీడిపప్పును చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అలాగే కిస్మిస్ని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్ని 1 నిమిషం పాటు దూరగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే గీలోకి 1 కప్పు దాకా సోజీ రవ్వను వేసుకోవాలి. ఈ సోజీ రవ్వ అయితే మనకి సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి కేసరి కూడా చాలా బాగా వస్తుంది. ఈ సోజీ రవ్వను వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఒక 2 నిమిషాల వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత 1 కప్పు సోజీ రవ్వకు 3 కప్పుల దాకా వేడి చేసుకున్న వాటర్ వేసుకోవాలి. ఇలా వేడి నీళ్ళు వేసుకోవడం వల్ల సోజీ రవ్వ అనేది మనకి తొందరగా ఉడికిపోతుంది, అలాగే సాఫ్ట్గా ఉంటుంది. ఇలా బాగా మిక్స్ అయ్యేలా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి పించ్ ఆఫ్ ఫుడ్ కలర్ వేస్తున్నాను. ఈ ఫుడ్ కలర్ వచ్చేసి ఆప్షనల్ మాత్రమే. వేసుకొని బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కలిపేసుకొని దగ్గర పడుతున్నప్పుడు ఇందులోకి 1/4 కప్పు దాకా షుగర్ వేసుకోవాలి. మీరు కావాలంటే 1 కప్పు సోజీ రవ్వకి 1 కప్పు షుగర్ కూడా వేసుకోవచ్చు, స్వీట్ ఎక్కువగా తినేవాళ్ళు. ఇలా షుగర్ వేసుకొని బాగా మిక్స్ అయ్యేలా కలుపుకుంటూ కరిగించుకోవాలి. ఇలా 1 నిమిషం పాటు కలుపుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ని ఇందులోకి వేసుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్ని కూడా ఒకసారి బాగా మిక్స్ అయ్యేలా కలిపేసుకొని అలాగే ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ దాకా ఇలాచీ పౌడర్ని కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. ఈ విధంగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతేనండి, రవ్వ కేసరిని ఎలా తయారు చేసుకున్నట్లయితే చాలా సాఫ్ట్గా జ్యూసీగా ఉంటుంది. 4వ రోజు ప్రసాదంగా అమ్మవారికి కేసరిని పెట్టుకోవచ్చు. 5వ రోజు అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన ఆవపిండి పులిహోర చాలా బాగుంటుంది. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండును వేసి వాటర్ పోసి నానబెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులోకి 1.5 టేబుల్ స్పూన్ దాకా ఆవాలు వేసుకోవాలి. అలాగే 2 ఎండుమిర్చిని తుంచి వేసుకొని దోరగా వేయించుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఒక 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం చల్లారాక ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి. ఈ విధంగా పొడి చేసుకొని పక్కన ఉంచండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని 2 టేబుల్ స్పూన్ దాకా వేరుశెనగకాయలు, అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ దాకా మినపప్పు, ఒక 1 టేబుల్ స్పూన్ దాకా శనగపప్పు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇందులోకి ఒక 5-6 దాకా జీడిపప్పు పలుకులను కూడా వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న దినుసులన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇదే ప్యాన్లోకి ముందుగా నానబెట్టి ఉంచుకున్న చింతపండు రసాన్ని ఒక 1/2 కప్ దాకా వేసుకోవాలి. ఇందులోకి ఒక 2 పచ్చిమిరపకాయలను పొడవుగా కట్ చేసుకొని వేసుకొని అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ వేసుకొని గుప్పెడంత కరివేపాకు వేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా పసుపు వేసుకొని ఒక 1 టేబుల్ స్పూన్ దాకా బెల్లం వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత బాగా ఉడికించుకోవాలి. ఒక 2-3 నిమిషాల పాటు ఇదే విధంగా ఉడికించుకోవాలి. అలాగే ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర ఆవాలు వేసుకొని
ఈ చింతపండు గుజ్జంతా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా చింతపండు గుజ్జంతా ఉడికి దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లారనివ్వాలి. 1 కప్పు దాకా అన్నాన్ని పొడి పొడిగా తయారు చేసుకొని వేసుకోవాలి. అలాగే ఇందులోకి ముందుగా ఫ్రై చేసుకున్న వేరుశెనక్కాయలు, జీడిపప్పు అన్నిటిని వేసుకోవాలి. ఇవన్నీ కొంచెం బాగా మిక్స్ అయ్యేలా కలుపుకొని మనం ముందుగా మిక్సీ పట్టి ఉంచుకున్న ఆవపిండిని ఒక 1 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలి. ఈ ఆవపిండిని మరీ ఎక్కువగా వేసుకోకండి, ఒక 1 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. ఇలా బాగా మిక్స్ అయ్యేలా కలిపేసుకొని తీసుకోవాలి. ఇలా పులిహోరను తయారు చేసుకున్నట్లయితే 5వ రోజు ప్రసాదంగా అమ్మవారికి పెట్టుకోవచ్చు. 6వ రోజు ప్రసాదం వచ్చేసి కొబ్బరన్నం. ఈ కొబ్బరన్నం కూడా చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ దాకా వేరుశెనక్కాయలు, అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ దాకా శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ దాకా మినపప్పు, ఒక 1 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. వీటిని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి 2 పచ్చిమిర్చిని పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే గుప్పెడంతా కరివేపాకుని వేసుకొని 8 నుంచి 10 దాకా జీడిపప్పు పలుకులు వేసుకోవాలి. వీటన్నింటినీ 1 నిమిషం పాటు దోరగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1 కప్పు దాకా పచ్చి కొబ్బరి వేసుకోవాలి. పచ్చి కొబ్బరిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో వేసుకున్నట్లయితే బాగా చిన్నగా వస్తుంది. పచ్చి కొబ్బరిని వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని. ఇప్పుడు పొడి పొడిలాడే 1 కప్పు రైస్ని ఇందులోకి వేసుకొని కలుపుకోవాలి. ఇలా 1 నిమిషం పాటు బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, ఈ విధంగా తయారు చేసుకున్నట్లయితే మనకి చాలా సింపుల్గా టేస్టీగా కొబ్బరన్నం రెడీ అయిపోతుంది. అమ్మవారికి 6వ రోజు ప్రసాదంగా కొబ్బరన్నం పెట్టుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి 7వ రోజు ప్రసాదంగా అమ్మవారికి కాయగూరలతో వండిన సాంబార్ సాదంని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు దాకా రేషన్ బియ్యం వేసుకోవాలి. అలాగే ఒక 1/4 కప్పు దాకా కందిపప్పుని వేసుకొని ఒక 2 సార్లు శుభ్రంగా కడిగి వాటర్ పోసి నానబెట్టుకోవాలి 10 నుంచి 15 నిమిషాల దాకా. ఈ విధంగా నానబెట్టుకొని ప్లేట్ పెట్టేసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి నిమ్మకాయ సైజ్ అంత చింతపండును వేసుకొని వాటర్ పోసి నానబెట్టుకోవాలి. మీకు టైం లేనట్లయితే వేడి వాటర్ని పోసుకున్నట్లయితే చింతపండు రసం చాలా తొందరగా వస్తుంది. నేను ఇక్కడ సాంబార్ సాదంలోకి 5 రకాల కాయగూరలను తీసుకున్నాను. బంగాళదుంప, తీగొంకాయ, అలాగే క్యారెట్, బీన్స్, టమాటాని మరి చిన్న ముక్కలుగా కాకుండా కొంచెం పెద్ద సైజులోనే కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఒక 1 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర ఆవాలు వేసుకొని ఒక రెమ్మంత కరివేపాకును వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీరు కాయగూరలు తీసుకునేటప్పుడు మీ దగ్గర ఉన్న వాటినైనా తీసుకోవచ్చు. కట్ చేసుకున్న కాయగూర ముక్కలు ఇందులోకి వేసుకోవాలి. అమ్మవారికి ప్రసాదంగా తయారు చేసుకుంటున్నాం కాబట్టి ఇందులోకి ఉల్లిపాయలు, ఎల్లిపాయలు వాడకూడదు. కొంచెం సాల్ట్ వేసుకొని ఈ ముక్కలన్నీ మెత్తపడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ముందుగా నానబెట్టి ఉంచుకున్న బియ్యం, కందిపప్పును వేసుకోవాలి. ఈ కందిపప్పు బియ్యంను కూడా 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసేసుకొని ముందుగా నానబెట్టి ఉంచుకున్న చింతపండు రసాన్ని ఒక 4 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలి. మీరు తీసుకున్న రైస్ క్వాంటిటీని బట్టి చింతపండు రసం వేసుకోండి. అలాగే ఇందులోకి 1.5 కప్పు దాకా వాటర్ని వేసుకొని బాగా మిక్స్ అయ్యేలా కలిపేసుకొని నేను ఇక్కడ 1/2 కప్పు బియ్యం పెసరపప్పుకి 2 కప్పుల దాకా వాటర్ వేసుకున్నాను. ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి. తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ దాకా సాంబార్ మసాలా వేసుకొని అన్నిటినీ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకొని ఒకసారి బాగా కలిపేసి ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసి 3 లేదా 4 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని. చూడండి, ఒక 3 విజిల్స్ అయిపోయిన తర్వాత కుక్కర్లోని ప్రెషర్ అంతా పోయాక మూత తీసినట్లయితే కొంచెం వాటర్గా ఉంది కాబట్టి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్నట్లయితే సాంబార్ సాదం దగ్గర పడి బాగా చిక్కగా అవుతుంది. చూడండి, ఈ విధంగా తయారు చేసుకోవాలి సాంబార్ సాదంని. ఈ విధంగా తయారు చేసుకున్నట్లయితే 7వ రోజు ప్రసాదంగా సాంబార్ సాదంని పెట్టుకోవచ్చు. ఇలా తయారు చేసుకున్నట్లయితే సాంబార్ సాదం కరెక్ట్గా కుదురుతుంది. 8వ రోజు ప్రసాదంగా అమ్మవారికి చక్కెర పొంగల్ని తయారు చేసి పెట్టుకోవచ్చు.
నవరాత్రుల టైంలోనే కాకుండా ఈ చక్కెర పొంగల్ని దేవాలయాల్లో కూడా పెడుతూ ఉంటారు. ఈ చక్కెర పొంగల్ తయారు చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు దాకా రేషన్ బియ్యం వేసుకోవాలి. అలాగే అందులోకి 3/4 కప్పు దాకా పెసరపప్పును కూడా వేసుకొని శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి ఒక 15 నిమిషాల పాటు. తర్వాత ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ దాకా గీ వేసుకొని ముందుగా నానబెట్టి ఉంచుకున్న బియ్యం పెసరపప్పుని ఇందులోకి వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇలా 1 నిమిషం పాటు బాగా వేయించుకున్న తర్వాత ఇందులోకి ఒక 2 కప్పుల దాకా వాటర్ వేసుకోవాలి. పెసరపప్పు బియ్యాన్ని మెత్తగా ఉడికించుకోవాలి. ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసి 3 లేదా 4 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. చూడండి, ఒక 3 విజిల్స్ తర్వాత పప్పు అలాగే బియ్యం మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులోకి ఒక 2 కప్పుల దాకా వేడి చేసుకున్న వాటర్ని వేసుకోవాలి. వాటర్ని ఉడికించుకున్న తర్వాత వేసుకున్నట్లయితే చక్కెర పొంగలి మనకి చల్లారిన తర్వాత గట్టి పడకుండా ఉంటుంది. ఇలా బాగా మిక్స్ అయ్యేలా కలిపేసుకొని ఇందులోకి 1.5 కప్పు దాకా తురిమిన బెల్లం వేసుకోవాలి. మీరు స్వీట్ ఎక్కువగా తినే వాళ్ళైతే 2 కప్పుల దాకా కూడా వేసుకోవచ్చు. ఇలా బెల్లం అంతా వేసేసుకొని ఇందులోనే కరిగించుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని కరిగించుకున్నట్లయితే ఈ బెల్లం అంతా చక్కగా కరిగిపోతుంది. ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ దాకా ఇలాచి పౌడర్ని వేసేసుకొని ఇలా 1 నిమిషం పాటు బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. మరొక పక్కన ఒక 2 టేబుల్ స్పూన్ల గీలోకి డ్రై ఫ్రూట్స్ని వేసి ఇలా ఫ్రై చేసుకొని వేసుకోవాలి. ఇలా డ్రై ఫ్రూట్స్ని వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతేనండి, ఇలా తయారు చేసుకున్నట్లయితే చక్కెర పొంగలి కూడా రెడీ అయిపోయినట్లే. 8వ రోజు ప్రసాదంగా అమ్మవారికి చక్కెర పొంగలి పెట్టుకోవచ్చు. చక్కెర పొంగల్ని ఇలా తయారు చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. అమ్మవారికి 9వ రోజు ప్రసాదంగా సేమియా పాయసం పెట్టుకోవచ్చు. సేమియా పాయసాన్ని ఎక్కువ ప్రాసెస్ లేకుండా చాలా సింపుల్గా తయారు చేసుకుందాం. ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ దాకా గీ వేసుకొని డ్రై ఫ్రూట్స్ని వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇలా దోరగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. అదే ప్యాన్లోకి 1 కప్పు దాకా సేమియాని వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఒక 2 నిమిషాల పాటు దోరగా ఫ్రై చేసుకున్నట్లయితే కలర్ చేంజ్ అవుతాయి. ఇలా బాగా ఫ్రై అయ్యి బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇలా ఫ్రై అయ్యాక ఇందులోకి ఒక 3 కప్పుల దాకా వేడి నీళ్ళను పోసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే సేమియా తీసుకుంటామో అదే కప్పుతో 3 కప్పుల దాకా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని సేమియా అంతా ఉడికించుకోవాలి. చూడండి, ఈ విధంగా సేమియా అంతా బాగా ఉడికించుకున్న తర్వాత ఇందులోకి ఒక 3/4 కప్పు దాకా షుగర్ వేసుకోవాలి. ఈ షుగర్ని కూడా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకొని కరిగించుకోవాలి. అలాగే ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ దాకా ఇలాచి పౌడర్ వేసుకొని అలాగే ఇందులోకి పించ్ ఆఫ్ yellow ఫుడ్ కలర్ వేస్తున్నాను. ఈ ఫుడ్ కలర్ వచ్చేసి ఆప్షనల్ మాత్రమే. ఇలా వేసేసుకొని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కాచి చల్లార్చుకున్న పాలను 2 కప్పుల దాకా వేసుకోవాలి. పచ్చిపాలు కాకుండా ముందుగానే వేడి చేసుకుని తర్వాత వేసుకోవాలి. ఈ పాలన్నీ సేమియాలో బాగా కలిసిపోయి దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఒక 2 నిమిషాలు ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత ఇందులోకి డ్రై ఫ్రూట్స్ని వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్నట్లయితే 9వ రోజు ప్రసాదంగా అమ్మవారికి పెట్టుకోవచ్చు. ఇప్పటి వరకు 9 నవరాత్రుల ప్రసాదాలు ఎలా తయారు చేసుకోవాలో చూసాము. మెయిన్ పండుగ రోజున బొబ్బట్లు అలాగే పూర్ణం కుడుములు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ బొబ్బట్లు కుడుములు తయారు చేసుకోవడానికి ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి 1 గ్లాస్ దాకా శనగపప్పును వేసుకోవాలి. ఇందులోకి వాటర్ పోసుకొని 1 లేదా 2 సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలి. తర్వాత ఇందులోకి వాటర్ పోసి 10 నుంచి 15 నిమిషాల దాకా నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకోవడం వల్ల కుక్కర్లో వేసుకున్నప్పుడు శనగపప్పు చాలా తొందరగా ఉడుకుతుంది. ఇప్పుడు ఒక పెద్ద ప్లేట్ తీసుకొని అందులోకి 1 కప్పు దాకా గోధుమ పిండిని జల్లించుకోవాలి. బొబ్బట్లు తయారు చేసుకోవడానికి గోధుమ పిండితో అయినా తయారు చేసుకోవచ్చు లేదా సూజీ రవ్వతో అయినా తయారు చేసుకోవచ్చు. అలాగే ఇందులోకి ఒక 1/2 కప్ దాకా మైదాను కూడా వేసుకొని జల్లించుకోవాలి. నేను ఇక్కడ 1 కప్పు దాకా గోధుమ పిండి 1/2 కప్పు దాకా మైదాని వేసుకొని చేస్తున్నాను. ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా పసుపు వేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ దాకా గీ వేసుకోవాలి.
పసుపు వచ్చేసి ఆప్షనల్ మాత్రమే. బొబ్బట్లు మంచి కలర్లో రావాలంటే కొంచెం పసుపు వేసుకున్నట్లయితే చాలా బాగా వస్తాయి. ఇలా గీని వేసుకొని పిండినంతా బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులో కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. పిండిని మరీ గట్టిగా కాకుండా కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి. అలా కలుపుకున్నట్లయితేనే మనకి బొబ్బట్లు చాలా బాగా వస్తాయి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ దాకా గీ వేసుకొని కలుపుకోవాలి. ఈ గీ అంతా పిండి ముద్దకు బాగా పట్టేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 2-3 గంటల సేపు నానబెట్టుకోవాలి. అప్పుడే మనకి పిండి అనేది చాలా మెత్తగా నానుతుంది. ఇప్పుడు వచ్చేసి ముందుగా నానబెట్టుకున్న శనగపప్పును చూద్దాం. ఈ శనగపప్పు కూడా బాగా నానిపోయింది. ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ అన్నీ పక్కకు ఉంచేసి ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులోకి వేసుకోవాలి. 1 కప్పు శనగపప్పుకు 2 కప్పుల దాకా ఇందులోకి వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి. మరి వాటర్ ఎక్కువగా వేసుకున్నట్లయితే పప్పులోని ఎసరంతా పొంగిపోతుంది. అందుకని 2 గ్లాసుల దాకా వేసుకొని ఒక 1 టేబుల్ స్పూన్ దాకా గీ వేసుకొని చిటికెడంత పసుపు వేసుకొని మూత పెట్టేసి 3 లేదా 4 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. ఇలా కుక్కర్లో ఉడికించుకున్నట్లయితే మనకి శనగపప్పు చాలా తొందరగా ఉడికిపోతుంది. ఈ విధంగా ఒక 4 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ మూత తీసినట్లయితే చూడండి, పప్పు అయితే బాగా మెత్తగా ఉడికిపోయింది. ఈ ప్రెషర్ కుక్కర్లో కాకుండా వేరొక గిన్నెలో ఉడికించుకున్నట్లయితే శనగపప్పు ఉడకడానికి చాలా టైం పడుతుంది. ఇలా మెత్తగా శనగపప్పును ఉడికించుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఈ శనగపప్పుని ఏదైనా స్టైనర్లోకి వడగట్టుకోవాలి. హోల్స్ ఉన్న గిన్నెలోకి వడగట్టుకున్నా కూడా ఇందులో ఉన్న ఎసరంతా కిందికి పోతుంది. ఈ విధంగా వడగట్టుకున్నట్లయితే కింద ఎసరంతా సపరేట్ అవుతుంది. ఈ ఎసరును మనం ఏదైనా రసం సాంబార్లోకి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ శనగపప్పును ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేసుకోవాలి. మిక్సీ జార్లో ముందుగా నేను ఇలాచీ పౌడర్ని మిక్సీ పట్టుకున్నాను. ఈ శనగపప్పుని కొంచెం కొంచెం మిక్సీ జార్లోకి వేసుకొని ఈ మిక్సీ జార్లో ఎంతైతే సరిపోతుందో అంత వేసుకొని పప్పుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఈ వీడియోలో చూపించిన విధంగా ఎక్కడా బరక లేకుండా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిగిలిన శనగపప్పునంతా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 కప్పు దాకా తురిమిన బెల్లం వేసుకోవాలి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ దాకా వాటర్ని వేసుకొని ఈ బెల్లం అంతా కరిగించుకోవాలి. 1 కప్పు శనగపప్పుకు 1 కప్పు దాకా తురిమిన బెల్లం వేసుకున్నాము. బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్ దాకా ఇలాచీ పౌడర్ వేసుకొని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని ముందుగా మిక్సీ పట్టి ఉంచుకున్న పూర్ణంని ముద్దులు ముద్దులుగా లేకుండా ఇలా పొడి పొడిగా చేసుకుంటూ వేసుకోవాలి. పూర్ణం అంతా వేసేసుకొని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. చూడండి, ఈ బెల్లం వాటర్ అంతా బాగా అబ్జర్వ్ చేసుకొని పూర్ణం బాగా గట్టిగా అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పూర్ణం అంతా వెడల్పుగా స్ప్రెడ్ చేసుకోవాలి. అప్పుడే మనకి పూర్ణం అంతా ఆరిపోయి బాగా దగ్గర పడుతుంది. చూడండి, పూర్ణంని ఈ విధంగా తయారు చేసుకోవాలి. పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. బాగా మిక్స్ అయ్యేలా కలుపుకున్న తర్వాత ఇందులో నుంచి కొంచెం కొంచెం పూర్ణం తీసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా తయారు చేసుకోవాలి. మీకు కావాల్సినంత సైజులో పూర్ణంని ముద్దల్లా చుట్టుకొని తీసుకోవాలి. చూడండి, నిమ్మకాయ సైజ్ అంతా బాల్స్ లాగా చుట్టుకొని తీసుకోవాలి. నేను ఇక్కడైతే ఒక 5 బాల్స్ని తయారు చేసుకొని మిగిలినవి ఆరిపోకుండా మూత పెట్టేసి ఉంచుకోవాలి. ఇప్పుడు ముందుగా నానబెట్టిన పిండిని చూడండి, బాగా మెత్తగా నానిపోయింది. ఈ పిండిని మరొకసారి బాగా కలిపేసుకొని ఇందులో నుంచి చిన్ని చిన్ని పిండి ముద్దలు తీసుకొని బాల్స్ లాగా చుట్టుకోవాలి. చిన్న నిమ్మకాయ సైజ్ అంతా ఉండేలాగా చుట్టుకోవాలి. మనం పూర్ణం ఎంతైతే తీసుకున్నామో అంత క్వాంటిటీలో తీసుకోవాలి. ఈ విధంగా బాల్స్ లాగా చుట్టుకొని మిగిలిన వాటిని కూడా తయారు చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనకి పూర్ణం ముద్ద అలాగే పిండి ముద్దలు ఈక్వల్గా ఉండేలాగా చూసుకోవాలి. అప్పుడే బొబ్బట్లు అనేవి చాలా బాగా వస్తాయి. ఇప్పుడు ఏదైనా ఒక బటర్ పేపర్ కానీ ఒక పాలిథీన్ కవర్ కానీ తీసుకొని దానిపైన ఈ విధంగా గీని అప్లై చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి ఉంచుకున్న పిండి ముద్దను పెట్టేసి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా చేతి వేళ్ళతో ప్రెస్ చేసుకుంటూ పిండిని కొంచెం వెడల్పుగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా తయారు చేసి ఉంచుకున్న పూర్ణం ముద్దని ఇందులోకి పెట్టేసుకొని ఫుల్గా కవర్ చేసుకోవాలి. చూడండి, ఈ వీడియోలో చూపించిన విధంగా ఇలా పిండి ముద్దనంతా లోపల పెట్టి చుట్టుకోవాలి.
ఇక్కడ పూర్ణం అనేది బయటికి పోకుండా ఈ విధంగా చుట్టూ చుట్టుకోవాలి. ఇలా చుట్టుకున్న తర్వాత పాలిథిన్ కవర్ పైన పెట్టేసి పైన కొంచెం గీని వేసుకోవాలి. గీని అప్లై చేసుకుంటూ మరొక కవర్ పైన పెట్టేసి ఈ విధంగా చేత్తో ప్రెస్ చేసుకోవాలి. ఇలా కొంచెం వరకు తయారు చేసుకున్న తర్వాత చపాతీల కర్రకి కొంచెం ఆయిల్ని అప్లై చేసుకొని ఈ చపాతీ కర్రతో ఒత్తుకోవాలి. బొబ్బట్లను మరీ చిన్నగా కాకుండా కొంచెం పెద్ద సైజులోనే ఒత్తుకోవాలి. ఏదైనా బటర్ పేపర్ కానీ అలాగే పాలిథిన్ కవర్ కానీ వేసి తయారు చేసుకున్నట్లయితే బొబ్బట్లు చాలా నీట్గా వస్తాయి. ఇప్పుడు దీనిపైన ఉన్న కవర్ని తీసేసుకొని చూడండి, మనం బొబ్బట్లు ఇంత మందంతో తయారు చేసుకుంటే సరిపోతుంది. ఇలా తయారు చేసుకున్న బొబ్బట్లని స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ దాకా గీ వేసుకొని పెనం పైన వేసుకోవాలి. మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచుకుంటూ ఈ బొబ్బట్లను కాల్చుకోవాలి. ఒకవైపు బాగా ఫ్రై అయ్యాక మరొక వైపు గీని అప్లై చేసుకొని మరొక సైడ్ టర్న్ చేసుకోవాలి. ఇప్పుడు రెండో వైపు కూడా ఒక 1 టేబుల్ స్పూన్ దాకా గీని వేసుకొని అప్లై చేసుకోవాలి. ఇలా రెండు వైపులా గీ అప్లై చేసుకున్న తర్వాత రెండు వైపులా టర్న్ చేసుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి. చూడండి, ఒక సైడ్ బాగా కాలిన తర్వాత మరొక సైడ్ కాల్చుకోవాలి. ఈ విధంగా తయారు చేసుకొని తీసేసుకోవాలి. ఈ బొబ్బట్లు చేసిన వెంటనే కాకుండా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత తింటే చాలా బాగుంటాయి. ఈ విధంగా తయారు చేసుకుని మిగిలిన బొబ్బట్లను కూడా ఇలాగే తయారు చేసుకోవాలి. ఇప్పుడు పూర్ణం కుడుములు తయారు చేసుకోవడానికి పిండిని కలుపుకోవాలి. ప్లేట్ తీసుకొని అందులో 1 కప్పు దాకా గోధుమ పిండి, 1/2 కప్పు దాకా మైదా పిండి వేసుకొని చిటికెడంత పసుపు వేసుకొని చిటికెడంత ఉప్పు వేసుకొని పిండిని కలుపుకోవాలి. తర్వాత ఇందులో కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. బొబ్బట్ల పిండి కన్నా ఈ కుడుములు తయారు చేసుకునే పిండి కొంచెం గట్టిగా ఉండాలి. ఈ విధంగా పిండిని కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. మూత పెట్టేసి ఒక 10 నిమిషాల వరకు నాననివ్వాలి. ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి మరొకసారి పిండిని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోని చిన్న పీసెస్ లాగా తుంచుకోవాలి. మరి పెద్దగా కాకుండా చిన్న బాల్స్ని తీసేసుకున్నట్లయితే మనకి కుడుములు తయారు చేసుకోవడానికి చాలా బాగుంటాయి. ఈ విధంగా చిన్న పీసెస్ లాగా తుంచుకొని తీసుకోవాలి. ఇప్పుడు వీటిని ఈ వీడియోలో చూపించిన విధంగా బాల్స్ లాగా చుట్టుకొని తీసుకోవాలి. మిగిలిన వాటిని కూడా ఇదే విధంగా బాల్స్ లాగా చుట్టుకొని అన్నిటినీ ఈ విధంగా బాల్స్ లాగా చుట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో పొడి మైదా పిండిని తీసుకొని కొంచెం వేసుకుంటూ పిండి ముద్దను పెట్టేసి ఒత్తుకోవాలి. మరి పెద్దగా కాకుండా చిన్న సైజులో ఒత్తుకోవాలి. చూడండి, ఈ వీడియోలో చూపించిన విధంగా కొంచెం పిండిని వేసుకొని ఈ విధంగా ఒత్తుకోవాలి. ఆకు అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుంది. మరి కజ్జికాయలు తయారు చేసుకునే విధంగా కాకుండా ఇలా చిన్న ఆకులు తయారు చేసుకొని తీసుకోవాలి. బొబ్బట్లు తయారు చేసుకున్న తర్వాత మిగిలిన పూర్ణంతో కుడుములు తయారు చేసుకుంటారు. ఈ పూర్ణం ముద్దలో కొంచెం పూర్ణం తీసుకొని ఆకులో వేసుకోవాలి. మరి ఎక్కువగా పట్టదండి, కొంచెం తీసుకొని పూర్ణం ముద్ద పెట్టేసుకోవాలి. ఈ పూర్ణం అనేది బయటికి రాకుండా ఆకు కవర్గా ఫుల్ చేసుకోవాలి. మనం కజ్జికాయలు ఎలాగైతే తయారు చేస్తామో అదే విధంగా తయారు చేసుకోవాలి. పూర్ణం బయటికి రాకుండా సైడ్ అడ్జస్ట్లన్నీ ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి. అడ్జస్ట్లన్నీ నీట్గా ప్రెస్ చేసుకొని తీసుకోవాలి. చూడండి, ఈ విధంగా తయారు చేసుకున్నట్లయితే మనకి కుడుము రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు మిగిలిన పిండితో కుడాలన్నీ తయారు చేసుకొని తీసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న తర్వాత ఆయిల్లో వేసుకునేటప్పుడు అడ్జస్ట్లని ప్రెస్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులోకి ఒక్కొక్కటిగా వేసుకోవాలి. వేసిన వెంటనే కదపకుండా 1 నిమిషం తర్వాత వేయించుకోవాలి. స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచుకొని రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు ఈ కుడుముల్ని ఫ్రై చేసుకోవాలి. ఒక సైడ్ బాగా కాగాక మరొక సైడ్ టర్న్ చేసుకొని రెండు వైపులా మంచి కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్నట్లయితే మనకి కుడుములు కూడా రెడీ అయిపోయాయి. ఇలా పూర్ణం బొబ్బట్లు అలాగే కుడుములు పండుగ రోజున తయారు చేసుకుంటారు. చేసినప్పుడు బొబ్బట్లు గట్టిగా అనిపించాయి, కానీ చల్లారిన తర్వాత చూడండి చాలా మెత్తగా చాలా బాగున్నాయి. ఈ బొబ్బట్లు చేసినప్పటి కంటే తర్వాత చాలా సాఫ్ట్గా చాలా బాగుంటాయి.
దసరా పండగకి మా సైడ్ అయితే తప్పకుండా పూర్ణం బొబ్బట్లు కుడుములు తయారు చేసుకుంటారు. దేవీ నవరాత్రులకు 9 రకాల ప్రసాదాలు అలాగే పండుగ రోజు తయారు చేసుకునే స్వీట్ రెసిపీని కూడా చూపించేశాను. అలాగే మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మరిన్ని సింపుల్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఇంటి సాంప్రదాయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.